ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడి, బస్సు ఆపేందుకు యత్నించాడని ఆగ్రహం. షాద్ నగర్ లో ఘటన, డిపో మేనేజర్ కు ఫిర్యాదు. ఇక మళ్ళీ వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణంతో వాళ్ళకి చికాకు వచ్చేసింది. ఇక చికాకు వచ్చి ఇట్లా దాడి చేసే పరిస్థితి దాకా రావచ్చు. మరి పూర్వపరాలేంది, ఎందుకు డ్రైవరు ఈయన మీద దాడి చేయవలసి వచ్చింది, ఇదంతా కూడా మరి డీటెయిల్స్ ఇచ్చిందా ఇక్కడ ఏమైనా? బస్సు కోసం పరిగెత్తిన ప్రయాణికుడిపై డ్రైవర్ దాడి చేశాడు. ఈ ఘటన షాద్నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చాలాసేపటి నుంచి బస్సు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు విసిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన బస్సును చూసి ఒక్కసారిగా పరిగెత్తారు. ఆలస్యం ఎందుకైందని, రావాల్సిన టైం ఏంటంటూ ప్రయాణికుడు ప్రశ్నించడంతో డ్రైవర్ అసహనానికి గురయ్యాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన డ్రైవర్ ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. స్థానికులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. రోజు రాత్రి 8:30 గంటలు దాటితే షాద్ నగర్ కు ఒక్క బస్సు కూడా ఉండటం లేదని, బైపాస్ నుంచి వెళ్లే బస్సులు కూడా బైపాస్ లో ఆగటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అడిగితే డ్రైవర్లు కోపగించుకుంటున్నారని వాపోయారు. తామేం పాపం చేశామని ప్రశ్నిస్తున్నారు. అయితే దాడి ఘటనపై ఆర్టీసీ డిపో మేనేజర్ ను వివరణ కోరగా డ్రైవర్ పై విచారణ జరుపుతామన్నారు. సరిపడా బస్సులు లేవని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కరెంట్ ఎందుకు వస్తలేని అడిగితే కరెంట్ అధికారులు ఇంటికి వచ్చి దాడి చేస్తాను. బస్సులు ఎందుకు వస్తలేవరని ఆయన అడిగితే బస్ డ్రైవర్లు ప్రయాణికుల మీద దాడి చేస్తాను. అంటే దాడులే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నది. మరి వీళ్ళందరినీ పిలుచుకున్న రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారు టోటల్గా ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వామ్యులుగా ఉన్న రంగాలు ఉన్నాయో, ప్రభుత్వ రంగాలు, ఆ ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఉద్యోగస్తులను వాళ్ళ ఆఫీసర్లు అందరినీ పిలుచుకొని నీళ్లు రాలేదని ఎవడన్నా ఫిర్యాదు చేస్తే దాడి చేయండి, కరెంట్ రాలేదని ఎవడన్నా ఫిర్యాదు చేస్తే దాడి చేయండి, బస్సులు ఎందుకు వస్తలేవని అడిగితే దాడి చేయండి, స్కూల్లో టీచర్లు లేరని చెప్తే టీచర్లు కూడా దాడి చేయండి పేరెంట్స్ మీద. ఇట్లా ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చి పంపిలా వీళ్ళకు? ఈ దాడులు చేయండి, ఏం అడిగితే దాడులే చేయండి అని చెప్పిన ఏంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు? ప్రయాణికుడు ఎందుకు టైం కొత్తలేదు బస్సు అని అడిగితే అసహనానికి గురై ప్రయాణికుడి మీద దాడి చేసిండు. ఇదేనా? చూడండి, ఉచిత బస్సు ప్రయాణము అని చెప్పి అసలు బస్సులే టైం కొత్తలేవాట. ఇక్కడ డిపో మేనేజర్ ఏమంటాడు, సరిపడా బస్సులు లేవు, సరిపడా బస్సులు లేనప్పుడు ఏ బస్సు ఏ టైంకి వస్తుందో మాకెట్లా తెలుస్తుంది, బస్సులే లేవు ఇక్కడ అని ఈయన అంటాడు. ఇక్కడికి వచ్చింది సంసారం. బస్సు ఎందుకు అత్తలేదు, బస్సు ఎందుకు ఆపం అన్నందుకు కొడతాను డ్రైవర్. ఇక వాళ్లకు అంత చిరాకు వచ్చినట్టున్నది. ఒక బస్సుని ఎంతసేపు అని తిప్పుతారు, వాళ్ళు కూడా ఎన్ని ట్రిప్పులు అని తిప్పుతారు.